రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చిట్టుముచ్చాల రైస్ తోటి మరి వడ్డించేసుకుందామా. చాలా సూపర్గా ఉంటుంది. ఇది కోడి పలావ్ చిట్టుముచ్చాల రైస్తో రెడీ అయిపోయింది. మరి తినేయడమే కదండి. హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగానే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు? మరి నాకు హెల్త్ అసలు బాగోక, ఆరోగ్యం సహకరించక నేను వీడియోస్ చేయట్లేదు. మరి ఈరోజు ఏం స్పెషల్ తయారు చేసుకుంటున్నారు మీరు? నేనైతే ఈరోజు మరి చిట్టుముచ్చాల రైస్తో రాజుగారి కోడి పలావ్ అండి. చాలా బాగుంటుంది. మరి రాజుల పలావ్ అంటే ఫేమస్ కదా, చాలా బాగుంటుంది టేస్టీగా. మరి చేసేసుకుందామా? వచ్చేసేయండి, మన కిచెన్లోకి చూపించేస్తాను. చిట్టుముచ్చాల రైస్ అంటే ఇలా చిన్నగా ఉంటాయి, చాలా బాగుంటాయి అనమాట, మంచి సువాసన వస్తాయి. మరి చిట్టుముచ్చాల రైస్తో రాజుగారి కోడి పలావ్ తయారు చేసుకోవడానికి ముందుగా చిట్టుముచ్చాల రైస్ని తీసుకున్నాను. ఒకవేళ చిట్టుముచ్చాల రైస్ మనకి అవైలబుల్గా అయితే మన ఇంట్లో రోజు వండుకునే రైస్తో కూడా చేసుకోవచ్చు. శుభ్రంగా కడిగేసుకుని మనం ఇందులో వాటర్ వేసుకున్నామండి. శుభ్రంగా మనం కడిగేసుకుందాం. కడిగేసుకుని ఇందులో వాటర్ వేసుకుని ఒక గంట పక్కన పెట్టేసుకుందామండి. నేను కడిగేస్తాను. చిట్టుముచ్చాల రైస్ కడిగేసుకున్నామండి. ఇందులో మళ్ళీ వాటర్ వేసుకుని గంట పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం. నెయ్యి ఆయిల్ కాగిందండి. కొన్ని జీడిపప్పులు మనం ఇందులో ఇలా వేసేసుకొని చక్కగా వేయించుకుందామండి. ఇలా వేగనిద్దాం. జీడిపప్పులు వేగుతున్నాయి కదండి. ఇప్పుడు చూడండి, 2 పలావాకులు వేసుకుందాం ఇందులోను. అలాగే ఒక 6-7 యాలకులను వేసుకుందాం. ఒక 10 లవంగాలను వేసుకుందామండి. ఇది ఒక రాతి పువ్వు వేసుకుందాం. అలాగే దాల్చిన చెక్క 2 ఇంచుల చెక్కను తీసుకుని ఇందులో వేసేసుకుందాం. అలాగే జాపత్రి, జాజి పువ్వు ఒక 3 పువ్వులు వేసేసుకుందాం. అలాగే మరాఠీ మొక్కలు వేసేసుకొని చక్కగా వేయించేసుకుందామండి. మంచిగా సువాసన వచ్చే వరకు ఇలా వేయించేసుకుందాం. అన్నీ చక్కగా వేగుతాయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని చక్కగా వేయించేసుకుందామండి. మంచి కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. ఉల్లిపాయలు చక్కగా వేగినాయండి. ఈ టైంలో మనం పచ్చిమిరపకాయల పేస్ట్ 1 స్పూన్ వేసేసుకుందాం. ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. చక్కగా వేయించేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇందులో 3 స్పూన్స్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు చేసుకుందామండి. అల్లము వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్స్, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. 1.5 స్పూన్ వేసుకొని చక్కగా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. మళ్ళీ ఇది గరం మసాలా అండి. పలావ్ గరం మసాలా ఉంటుంది కదా, నేనే చేసుకున్నాను ఇంట్లో. ఇందులో జాపత్రి, జాజి పువ్వు అన్నీ కలిపి ఇక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా ఇది కూడా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని జాజి పువ్వు, జాపత్రి అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ హోల్ స్పైసెస్ అన్నీ పౌడర్ చేసుకున్నాను. పెరుగు ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి. వేసుకుని చక్కగా ఇలా కలిపేసుకుందాం మొత్తం అంతాను. ఇప్పుడు 1 కేజీ కోడండి ఇది తీసుకుని చక్కగా ఇలా పెద్ద ముక్కలు కటింగ్ చేసుకున్నాను. మొత్తం అన్నీ ఇందులో ఇలా వేసేసుకుందాం. 1 కేజీ రైస్కి 1 కేజీ చికెన్ అనమాట. ఇలా వేసేసుకొని మొత్తం అన్నీ చక్కగా కలిపేసుకుందామండి. ఇందులోను ఇలా కలిపేసుకొని అలా మగ్గనిద్దాం. అలా మగ్గించుకుందాం. మూత పెట్టుకుని ఉడికించుకుందామండి. సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు చూద్దామండి. 15 నిమిషాల నుంచి మనం ఇలాగా చికెన్ని ఉడకపెట్టుకుంటున్నాం. దగ్గరికి అయిపోయింది. ఇందులో వాటర్ కూడా చక్కగా ఉడికిపోయింది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, నేను ఈ గ్లాస్తో 3 గ్లాసుల
రైస్ తీసుకున్నానంటే చిట్టి ముత్యాల రైస్. ఇప్పుడు ఇదే గ్లాస్తో నేను 6 గ్లాసులు తీసుకుంటున్నాను వాటర్. ఇందులో వేసేసుకుంటున్నాను. మన చికెన్ కూడా ఉడకాలి కాబట్టి ఇదిగో వేసేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడే చూసుకుందామండి. చూసుకొని సరిపోతే వేసుకుందాం. కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకొని మనం మరిగించుకుందాం. ఇందులో నేను ఒక నిమ్మ చెక్క పిండుకుంటున్నానండి. ఇలా పిండేసుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం వాటర్. చూద్దామండి ఓపెన్ చేసి. ఇగో చక్కగా మరుగుతుంది కదా. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రైస్, చక్కగా వాటర్ వంపేసి మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. మొత్తం అంతా వాటర్ లేకుండా ఇలా వేసేద్దాం. ఇలా వేసేసుకున్నాం కదండి. చక్కగా ఇలా కలిపేసుకొని ఇలా ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా చక్కగా ఇలా వేసేసుకుందాం. వేసేసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఒకసారి చూద్దామండి. మనం రైస్ వేసుకున్నాం కదా, ఇగో చక్కగా దగ్గరికి అయిపోయింది కదా. సిమ్లో పెట్టేసుకున్నాం. చక్కగా మనం సిమ్లో పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికిపోతుందండి. మూత పెట్టుకొని చక్కగా ఉడికిద్దాం. చూద్దామండి. వావ్, రాజుగారి కోడి పలావ్ రెడీ అయిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. సూపర్గా ఉడికిపోయిందండి. ఇది వచ్చేసారా అయిపోయింది. చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చేసింది. మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. రాజుగారి కోడి పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. చిట్టి ముత్యాల రైస్ తోటి. మరి ఇదిగోనండి అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుంటున్నాం. సూపర్గా ఉంటుందండి. చక్కగా ఉడికిపోయింది చూడండి. జాయింట్స్ అయ్యి చక్కగా మనం ఇందులో ఇలా వేసేసుకుందాం. ఇదిగోనండి రాజుల కోడి పలావ్ చిట్టి ముత్యాల రైస్తో రెడీ అయిపోయింది. మరి తినేయడమే కదండి. రాజుల పలావ్, రాజుగారి కోడి పలావ్ చిట్టి ముత్యాల రైస్తో చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఇలా ట్రై చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు మీరు పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక రెసిపీతో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.